ఇంగ్లీష్ పరీక్షలు ఆ పేరు వినగానే కొంచెం టెన్షనొస్తుందా? కొన్ని ప్రశ్నలు చూస్తే అబ్బా ఇది ఎలా సాల్వ్ చేయాలి అనిపిస్తుందా? అయితే కరెక్ట్ చోటికే వచ్చారు. ఈరోజు మనం ఆ సమస్యకే ఒక మంచి పరిష్కారం చూడబోతున్నాం. ముఖ్యంగా పరీక్షల్లో పదే పదే వచ్చే రెండు పెద్ద సవాళ్లని చాలా సింపుల్గా ఎలా డీల్ చేయాలో చూద్దాం. ఇకపై ఆ పరీక్షల టెన్షన్ను పక్కన పెట్టేసి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆన్సర్స్ పెట్టే టైం వచ్చింది. ఈ విశ్లేషణలో కొన్ని చిన్న చిన్న కానీ చాలా పవర్ఫుల్ ట్రిక్స్తో మన భయాన్ని గెలుపుకి ఒక క్లియర్ ప్లాన్గా మార్చేద్దాం. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఫస్ట్ కోడ్ను ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. తర్వాత లైన్స్ మధ్యలో ఉన్న మీనింగ్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం. ఆ తర్వాత గ్యాప్స్ని ఎలా ఫిల్ చేయాలో చూసి ఫైనల్గా అన్నింటినీ కలిపి ఒక మాస్టర్ చీట్ షీట్ రెడీ చేసుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాస్టర్ చేయబోయేవి రెండు ఏరియాలు. ఒకటి రీడింగ్ కాంప్రహెన్షన్, రెండు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ రీడింగ్ కాంప్రహెన్షన్, షార్ట్గా ఆర్సీ అంటాం. చాలామందికి ఎగ్జామ్లో ఇదే పెద్ద తలనొప్పిలా అనిపిస్తుంది కదా, కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్తో దీన్ని చాలా ఈజీగా మార్చేయచ్చు. అసలు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? అదేమంత పెద్ద బ్రహ్మ విద్య కాదు. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని చదివి ఓకే ఇది నాకు అర్థమైంది అని చెప్పడానికే కొన్ని ప్రశ్నలకి సమాధానమివ్వాలి, అంతే. సాధారణంగా చూస్తే ఈ ఆర్సీలో మనకు 4 రకాల ప్రశ్నలు వస్తాయన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే సమాధానం అక్కడే ఉంటుంది. ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటే మనం కొంచెం ఊహించాలి. వొకాబ్యులరీ క్వశ్చన్స్ అంటే పదాలకే అర్థాలడుగుతారు. ఇక చివరిగా టైటిల్ లేదా సమ్మరీ గురించి అడుగుతారు. అసలు ఏ టైప్ క్వశ్చన్ అడిగారో కనిపెట్టగలిగితే చాలు, ఆన్సర్ ఎలా వెతకాలో మనకొక ఐడియా వచ్చేస్తుంది. అదే మన ఫస్ట్ విన్. రైట్, ఇప్పుడు అసలు ట్రిక్స్లోకి వద్దాం. ఈ ఫస్ట్ 4 ట్రిక్స్ హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయన్నమాట. చూద్దామా? స్పీడ్గా చదవడం ఇంపార్టెంటే, కానీ కరెక్ట్గా అర్థం చేసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూడబోయే ఈ 3 ట్రిక్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఒకవేళ తెలియని పదం వచ్చినా సరే దాని మీనింగ్ని ఎలా గెస్ చేయాలో కూడా ఇవి మనకు నేర్పిస్తాయి. సరే, ఈ ట్రిక్స్ అన్నీ ప్రాక్టికల్గా ఎలా వర్కవుతాయో చూద్దాం. రవి గురించున్న ఈ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూసారా, ఇక్కడ మనం ఏం చేశాం? సింపుల్. ఫస్ట్ క్వశ్చన్స్ చదివాం, అందులో సండే, పప్పీ, హర్ట్ లాంటి కీవర్డ్స్ పట్టుకున్నాం. ఆ తర్వాత ప్యాసేజ్ని స్పీడ్గా చదవగానే టక్కున ఆన్సర్స్ దొరికేశాయి. చాలా ఈజీ కదా? ఇదిగోండి ఇంకో సూపర్ టిప్. ప్యాసేజ్ చదివేటప్పుడు హవెవర్, దెర్ఫోర్, ఆల్దో లాంటి పదాలు కనిపిస్తాయి కదా, వాటిని అస్సలు వదలద్దు. అవి ఒక ఐడియా నుండి ఇంకో ఐడియాకి ఎలా కనెక్ట్ అయిందో చెప్తాయి. వీటిని గమనిస్తే ప్యాసేజ్ ఫ్లో చాలా ఫాస్ట్గా అర్థమైపోతుంది. రైట్, ఆర్సీ సంగతి చూసాం కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. దీనికోసం మన స్కిల్స్ని ఎలా షార్ప్ చేసుకోవాలో చూద్దాం. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చూడటానికి చాలా చిన్నగా, సింపుల్గా అనిపిస్తాయి. కానీ మన గ్రామర్, వొకాబ్యులరీ నాలెడ్జ్ని సూటిగా టెస్ట్ చేసేది వీటిలోనే. ఆ గ్యాప్లో కరెక్ట్ పదాన్ని పెట్టడమే ఇక్కడ అసలు టాస్క్. ఇక్కడ మనము ఒక డిటెక్టివ్లా ఆలోచించాలి. బ్లైండ్గా ఆప్షన్స్ చూడకుండా ఫస్ట్ మొత్తం సెంటెన్స్ని చదవాలి. అందులో ఏవైనా గ్రామర్ క్లూజ్ ఉన్నాయేమో వెతకాలి. అంటే ఈజ్, వాజ్, యెస్టర్డే, నౌ లాంటివి. ఆ తర్వాత ఇది అస్సలు సెట్ అవ్వదు అనిపించే ఆప్షన్స్ని ముందు తీసేయాలి. దీన్నే ఎలిమినేషన్ మెథడ్ అంటాం. ఇంగ్లీష్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. కొన్ని పదాలున్నాయి, వాటి పక్కన ఎప్పుడూ ఒకే ప్రిపోజిషన్ వస్తుంది, ఒక జంటలా అన్నమాట. ఉదాహరణకు డిపెండ్ పక్కన ఎప్పుడు ఆన్ వస్తుంది, ఇంట్రెస్టెడ్ పక్కన ఇన్ వస్తుంది. ఇలాంటి కొన్ని కామన్ పేర్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జామ్లో బోలెడంత టైం సేవ్ అవుతుంది. అలాగే కొన్ని పదాలు కలిసి వింటేనే కరెక్ట్గా అనిపిస్తాయి. వీటిని కొలుకేషన్స్ అంటారు, అంటే వర్డ్ పార్ట్నర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ ఏ మిస్టేక్ అంటాం, అంతేగాని డూ అ మిస్టేక్ అని అనడం తప్పు. ఇలాంటివి ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయి. ఇక బేసిక్స్ అస్సలు మరిచిపోకూడదు. ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, ఇది చాలా సింపుల్ రూల్, కానీ చాలా ఇంపార్టెంట్. కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ, వావెల్ సౌండ్ ముందు యాన్ వస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడుదాకా మనం చాలా టూల్స్ మన టూల్ బాక్స్లో వేసుకున్నాం కదా.
వాటన్నిటిని కలిపి ఒక మాస్టర్ చీట్ షీట్ లాగా క్విక్గా చూసేద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు ఎప్పుడూ క్వశ్చన్స్ నుండి ప్యాసేజ్కి వెళ్ళాలి. అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేటప్పుడు సెంటెన్స్లోనే క్లూస్ కోసం, ప్యాటర్న్స్ కోసం వెతకాలి. అంతే. ఇక అన్నింటికంటే ముఖ్యమైన ఫైనల్ ట్రిక్ ప్రాక్టీస్. రోజూ ఒక 10 ప్రశ్నలు చాలు. ఒక 5 ఆర్సీ, 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇలా చేస్తే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఈ ప్యాటర్న్స్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది. కొన్ని పవర్ఫుల్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. మరి మన నెక్స్ట్ టెస్ట్లో మంచి స్కోర్ చేయడానికి వీటన్నింటిలో ఏ ట్రిక్ని ముందుగా ఉపయోగించబోతున్నాం?